ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఆగినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తక్షణమే లబ్ధిదారులకు అందించాలని లంబాడి హక్కుల పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లగవాత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాలు వస్తున్న సమయంలో మండల వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో కొన్ని పంచాయతీలకు ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. తక్షణమే ఆగిన ప్రతి ఒక్కరు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి వారు త్వరగా ఇల్లు మొదలు పెట్టుకునేలాగా కృషి చేయాలని ఆయన అన్నారు. ఏటీవీ న్యూస్ జూలూరుపాడు. చాలా పంచాయతీలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 4-5 పంచాయతీలకు ఇప్పుడు దాకా పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరము. ఇంకో విషయం ఏంటంటే, పక్క పంచాయతీ శంకుస్థాపన చేసినప్పుడు ఇక్కడ పాప్కోలు కానీ, సాయిరాం తండా కానీ, మాచినేనిపేట కానీ, ఇంకా కొన్ని పంచాయతీలు శంకుస్థాపన చేయలేదు, పట్టాలు కూడా వేయలేదు. అంటే రెండో లిస్టు తయారైనా కూడా ఫస్ట్ లిస్టుకు ప్రియారిటీ ఇవ్వకుండా శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి ప్రజా వ్యతిరేకంగా వస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు కూడా చాలా ఇబ్బందిగా కలుగుతుందని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అది స్థానిక ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని మీరు త్వరగా మిగిలిన గ్రామాలకి మీరు ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన చేసి స్థానిక ఎన్నికల్లో పోవాలని నా యొక్క ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే దృష్టిలో ప్రత్యేకంగా ఆ పంచాయతీలకు కావలసిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాళ్ళ నిరుపేదల ఇప్పుడు వర్షం పడుతుంది అయినా కూడా చాలా మంది ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఆ విషయం అనేది తెలుసు. మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మాచినేనిపేట తండాలో రోడ్డు పక్కనే చాలా మంది రేకులు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉన్నారు. గతంలో చేసిన ఎమ్మెల్యేలు చాలా మంది పోయినా కూడా మీ రాజ్యం వచ్చి ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఆ రాజ్యానికి మీరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మాచినేనిపేట తండాలో ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని మా యొక్క ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాము.